అంటే డైవర్షన్ జరుగుతోంది అనే పాయింట్ ఒకటి రైజ్ చేశారు ఆవిడ. అంటే ఇప్పుడు చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి టీవీ ఛానల్స్లో ఈ అక్రమ సంబంధాలు వాటి మీద. ఈ టైంలో చాలా విషయాలు బైపాస్ అయిపోతున్నాయి, పట్టించుకోవడం లేదు అని. దానికి సంబంధించి మనం నిన్న మాట్లాడుకున్నాం. అవును, అంటే కాకినాడ పోర్ట్లో దొరికినటువంటి గంజాయి చర్చ లేదు, అలాగే చంద్రబాబు గారి నూతన సౌత్ ఆఫ్రికాకి తరలిపోయిన రేషన్ బియ్యం, ప్లాస్టిక్ బియ్యం కూడా వెళ్ళిందండి. ప్లాస్టిక్ బియ్యం వీటి గురించిన కేసులు లేవు. కేసులు అసలు దాని మీద డిస్కషన్ లేదు. రెండోది వరల్డ్ బ్యాంక్ టీం వచ్చి అమరావతిలో ఆయన విజన్ 2050 అన్నారు. తర్వాత 40 లక్షల కోట్లు అనే ఒక మాట బయటకు 40,000 కోట్లు అనే ఒక మాట బయటకు వచ్చింది. అలా కాదు, పార్లమెంట్ వేదికగా చెప్పినటువంటి 15,000 కోట్లు అది కనుక ముందు రిలీజ్ చేస్తే పనులు మొదలవుతాయని. వీళ్ళేవో అక్కడ పనులు ఆగిపోయినటువంటివన్నీ చూపించారు వాళ్ళకి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ముందుకు వెళ్ళడానికి చేయవలసిన పనుల గురించి వివరించారు. దానికి సంబంధించినటువంటి చర్చ ఎక్కడ జరగలేదండి. ఇంకోటి ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడారండి ఆయన ముఖ్యమంత్రి. అవును, అది అసలు ఇప్పుడు రాష్ట్రానికి 4 ఇండస్ట్రీలు వచ్చి 4 రూపాయలు వచ్చే కార్యక్రమం గురించి మాట్లాడితే దానికి ఎక్కడ ప్రయారిటీ లేదు. నిజమే, అంటే ఆవిడ మాట్లాడిన దానిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కానీ అవి మాత్రమే కాదు. ఆవిడ ప్రాతిపదిక ఏమిటి? మీడియాకి క్లాస్ చెప్పడం మాత్రమే కాదు. అంటే మేం చేస్తున్నాము, మీరు అదే చేస్తున్నారు. మీకు ఆవిడ ముందు ఇంకొక ఆప్షన్ ఉంది కదా సార్, ఆవిడకి అంత ఆవేదన ఉన్నప్పుడు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆవిడ ఆవేదనకి. ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళి వేణుస్వామి గారి మీద మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారు, ఇవి కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చెప్పుకోవచ్చు. అదే ఒక కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. లోక ప్రెస్ అకాడమీ ఉంది తెలంగాణలో. అదే ప్రెస్ అకాడమీ చైర్మన్ని కలిసి మీరు ఒకసారి దీన్ని పట్టించుకోవాలి అనేది చెప్పచ్చు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసుకోవచ్చు, మెయిల్ పెట్టచ్చు. అవునా? లేదు, కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఆవిడ. డిఫేమేషన్ మీద వెళ్ళొచ్చు వాళ్ళు, తప్పేం లేదు దానిలో. అయితే ఘర్షణ పెరుగుతుంది, కానీ ఇక్కడ ఆవిడ ఒక ప్రతిపాదన చేస్తోంది. ఆ ప్రతిపాదన ప్రమాదకరం. అదేమిటంటే, మీరు పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి గొడవ చేయొచ్చా, మేం చేస్తేనేమో మీరు దాడి చేసేస్తారా? ఇది ఎలా కుదురుతుందంటే మనం సమన్వయంతో వెడదాము అనేటువంటి ఒక అండర్స్టాండింగ్తో వెళ్దాం. మేము చేసేది మేము చేస్తాం, మీరు చేసేది మీరు చేయండి. లెట్ us not confront with each other అని. అదే మీకు మాకు ఘర్షణ ఎందుకు, ఇద్దరం ఒకే పని చేసేటప్పుడు అన్న టోన్లో మాట్లాడారు ఆవిడ. ఇది ప్రమాదం. రైట్. అలాగే ఇంకొక అంశం, మరి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు భేటీ అయ్యారు. పదవుల పంపకం గురించి చర్చ జరిగినట్టు. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో 60-30-10 అనే స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని తెలుగుదేశం భావిస్తున్నట్టు సమాచారం. అలా కాదు, మేము నేషనల్ లెవెల్లో మాది కీలక భూమి కదా, మేము అట్లా ఏం ఫాలో కాల, మీకు మంచి కీలకమైన పోర్ట్ఫోలియోలు కేంద్రంలో ఇచ్చాం కదా, మరి అలాంటప్పుడు ఇక్కడ 10% తోటి మమ్మల్ని సర్దిపుచ్చి ఉజ్జగించే కార్యక్రమం ఎట్లా చేపడతారు అని ఆవిడ అన్నట్టు సమాచారం. అవును, అంటే ప్రధానంగా ఏదైనా సరే వాళ్ళకి అసెంబ్లీలో కేటాయించినటువంటి సీట్లు, వాళ్ళు గెలిచినటువంటి సీట్లు ప్రాతిపదికన పదవుల పంజారంలో వాళ్ళకి షేర్ ఇవ్వాలి అనేది తెలుగుదేశం అభిప్రాయంగా బయట ప్రచారం జరుగుతోంది. అయితే అలా కాదు, ఆ దామాషా ప్రకారం కాదు. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు వెనకాల ఎవరి పాత్ర ఉంది అనేది కీలకం. అంటే బీజేపీని కూటమిలో కలుపుకోవడం ద్వారా ఈ విజయం వచ్చింది అనే విషయం మీరు గుర్తించండి ముందు. మరి కలిపిన వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి? ఆ మాటకు వస్తే జనసేనకి 60% వెళ్ళాలి. జనసేన బీజేపీ మీతో కలవకపోయి ఉంటే ఈ గెలుపు సాధ్యమయ్యేదా అనే ప్రశ్న కూడా ఉంది దీనిలో. కాబట్టి మీరు వన్ సైడెడ్గా నిర్ణయాలు తీసుకోవడం కుదిరే పని కాదు. అంటే మా దగ్గర కూడా పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. సో మీరు ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ మంత్రి పదవులు ఇవ్వటం అనే దానిలో మీరు పాటించినటువంటి ప్రమాణాన్ని మేము క్వశ్చన్ చేయలేదు. ఓకే, అది అలా జరగనివ్వండి. అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అది కూడా తక్కువే కాబట్టి సంఖ్య, అది ఆ మేరకు మేము దాంతో మీ ప్రతిపాదనతో ముందుకు నడిచాం. కానీ ఇప్పుడు ఇది అలా కుదిరే పని కాదు. సో సమాన పద్ధతిలో పంచుకోవటం మంచిది అనేటువంటి ఒక ప్రతిపాదన.
ఆ ప్రతిపాదనకి ఆయన ఏ మేరకు స్పందిస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారి ధోరణి చూస్తే ఆయన అందరినీ అకామిడేట్ చేసే పద్ధతిలోనే కనిపిస్తున్నాడు తప్ప ఎవరితోనూ ఘర్షణ పడాలి అని అనుకుంటున్నట్టుగా లేడు ఆయన. చాలా క్లియర్గా ఇప్పుడు జనసేన ఇంకా మాట్లాడలేదు. జనసేన ప్రతిపాదన కూడా ముందుకు వస్తుంది. అంటే ఈవిడ మాట్లాడేశారు కాబట్టి ఖచ్చితంగా రేపో ఎల్లుండో ఆయన కూడా ముందుకు వస్తారు. ఈ నామినేటెడ్ పదవులని తొందరగా పంచాలి అని చంద్రబాబు గారు అనుకుంటున్నారు. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఆయన. ఈ క్లారిటీ ఇవ్వడానికి కసరత్తు ప్రారంభమైంది. వాళ్ళ పార్టీలో ఆల్రెడీ చాలామంది ఆశావహులు వెళ్ళి అప్రోచ్ అవుతున్నారు. ఈ సందడి తెలిసిన తర్వాతే పురంధేశ్వరి గారు కలిశారు. ఆవిడ గతంలో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పార్టీ కంటే కూడా ముందు ఈవిడే స్పందించి అప్పటి అధికార పార్టీ మీద కొంచెం సీరియస్ ఎలిగేషన్సే చేశారు. ఆయన మీద పెట్టినటువంటి కేసు స్కిల్ స్కామ్కు సంబంధించి కొంత యాక్టివిటీ జరిగింది, మీరు వెళ్ళి క్షేత్రస్థాయిలో దర్శించకుండా కేసులు పెట్టడం సరైనది కాదు అని మీడియా ముందు చాలా సీరియస్గా ఆవిడ మాట్లాడారు. కాబట్టి ఇదంతా రికార్డ్ అవుతుంది అక్కడ. అంటే వీటన్నిటికీ తూకం వేయాలి. వేసిన తర్వాత దాన్ని బట్టి మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాకు ఇవ్వండి అనేది ఆవిడ ప్రతిపాదన కావచ్చు. దానికి సంబంధించి చాలా తక్కువ సమయమే మాట్లాడుకున్నారు వాళ్ళు. ఆవిడ ప్రధానంగా మీరు దీని అంటే అసెంబ్లీకి వచ్చినటువంటి సీట్లు ఈ దామాషాల ప్రకారం మీరు ఈ వ్యవహారాన్ని చూడొద్దు, అది వేరు ఇది వేరు, కాబట్టి మాకు న్యాయమైనటువంటి వాటా మీరు ఇచ్చేయండి, దీని మీద మీరు ప్రకటించిన తర్వాత ఘర్షణ పట్టం కంటే అంటే మనకు ఒక మాట ఉంది, అదేది అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం బెటర్ అని. కాబట్టి చివరిలో కొట్టుకునేదానికంటే ముందే ఒక చర్చించుకుని ఒక పద్ధతిలో పెడదాము. పైగా దీని మీద ఏదో ఒక డివిజన్ వచ్చే అవకాశం ఉందని ఆల్రెడీ వైసీపీ మీడియా వ్యవస్థలు ఒక ప్రచారం మొదలుపెట్టేశాయి. కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన అనుకుంటున్నాడు చంద్రబాబు గారు. సో ఇప్పుడు మాట్లాడితే మనకి కొంత న్యాయం జరుగుతుంది అని ఆవిడ అనుకుని ప్రవేశించారు. ఓకే, ఆవిడ అభిప్రాయాలు ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పుండొచ్చు, కానీ బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ఆవిడ కూటమిని ఇక్కడ లీడ్ చేస్తున్న చంద్రబాబు గారి పార్టీని కలిసి ముందర హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫార్మ్ చేసి డెఫినెట్గా వెళ్ళాలి. ఆ ప్రోటోకాల్ ఆవిడ పాటిస్తారు, అందులో సందేహం ఏం లేదు. మరి వాళ్ళ డైరెక్షన్ కూడా తీసుకొని ఉంటారు కదా. అవునవును, ఆమె అంత గట్టిగా అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా వితౌట్ దేర్ కన్సెంట్ ఆమె అయితే అడగరు. లేదు అదే జాతీయ పార్టీకి తప్పనిసరిగా పరిమితులు ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే ఆవిడ అడుగుంటారని. అంటే బీజేపీ ఒక రకంగా ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తోంది. మాకు అక్కడ చెప్పిన వాటా కాదు, న్యాయబద్ధమైన వాటా వేరే ఉంది, అది కావాలని బీజేపీ అడుగుతుంది. కావాలని అది ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ అంటే వాస్తవంగా గోకరాజు గంగరాజు గారి పేరు బయటకు వచ్చింది, ఇది టీటీడీకి చైర్మన్గా. మరి ఆయన ఇంకా బీజేపీలోనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కూడా బీజేపీలోనే ఉన్నారు. అంటే యాక్టివ్గా లేకపోవచ్చు కానీ బీజేపీలో ఉన్నారు. ఆయన్ని వరించవచ్చు. ఆయన కాకపోతే మధ్య మార్గంగా పిఠాపురం మరి త్యాగరాజు వర్మ గారికి గారి మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయండి. అయితే ఆయన ఆ నియోజకవర్గం మీద కేంద్రీకరించి ఉన్నాడు ఆయన చాలా కాలంగా. ఇప్పుడు ఆయన్ని వేరే నియోజకవర్గం చూసుకోమని ఒక ప్రతిపాదన ఆయన ముందుకు వచ్చిందని, దానికి ఆయన సుముఖంగా లేడని, నేను ఇక్కడే ఉంటాను, నేను వేరే చోటకి వెళ్ళే అవకాశం లేదు, అలాంటి ఆలోచన నాకు లేదు అని ఆయన స్పష్టం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దాని మీద చర్చ జరుగుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది వేకేట్ చేసి ఇంకో చోటుకి వెళ్తాడా వచ్చే ఎన్నికలకి అనే పరిస్థితి కూడా లేదు. ఆయన అంటే ఒక రకంగా కలిసి వచ్చిన నియోజకవర్గంగా భావించి ఒక సెంటిమెంట్గా మారి ఆయన చెప్పాడు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. అక్కడ ఒక ఇల్లు కొన్నాడు ఆయన. ఇక్కడ కొద్ది రోజులు ఇక్కడ స్పెండ్ చేసేటువంటి ఛాన్స్ ఉందనేది ఆయన ముందే చెప్పున్నారు. కాబట్టి ఆ అనుబంధం నుంచి చూస్తే ఈయనకి తిరిగి పిఠాపురం ఈయన చేతికి వస్తుందా అనేది అనుమానాస్పదమైనటువంటి వ్యవహారమే. కాబట్టి ఈయన్ని బుజ్జగించాల్సినటువంటి అవసరం చంద్రబాబు గారికి ఉంటుంది ఖచ్చితంగా. అందులో భాగంగా కొంత ఈయన్ని తృప్తిపరుస్తూ టీటీడీకి పంపిస్తారా అనే ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. వర్మ గారి పేరు, దీంతోపాటు రకరకాల పేర్లు సర్క్యులేట్ అయినాయి. రాఘవేంద్రరావు గారి పేరు ఉంది,
అయితే రాఘవేంద్రరావు గారికి ఇవ్వకపోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. పొలిటికల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రెజర్ని కంట్రోల్ చేయటానికే టీటీడీ పదవి వాడాలి అనుకుంటున్నారు ఆయన, చంద్రబాబు గారు. అందుకని వీళ్ళెవరికి వచ్చే అవకాశం లేదు. అది అంటే TV5 చైర్మన్ గారి పేరు వినిపించింది, ఆయన కూడా పక్కకి నడిపినట్టుగానే ఉంది, ఆయనది కూడా లేదు, రాఘవేంద్రరావు గారు కూడా లేరు సీన్లో. కాబట్టి ఇప్పుడు ఈ పొలిటికల్ ఏరియాలో మీరన్నట్టుగా బీజేపీ నుంచి లేదంటే జనసేన లేదు టీడీపీలో ఇలా త్యాగం చేసినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి ఛాన్సే ఉంది. సో వీళ్ళ పేర్లు రావచ్చు. ఏదేమైనా ఇవన్నీ అంటే బీజేపీ ముందు ఒక అడుగు వేసి తన ప్రతిపాదన అక్కడ పెట్టేసింది కాబట్టి ఇప్పుడు జనసేనతో క్లారిఫికేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది టీడీపీకి. వీళ్ళందరినీ సంతృప్తి పరిచే విధంగానే నిర్ణయాలు ఉంటాయి తప్ప ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలకే అవకాశం ఈ ఏకపక్ష నిర్ణయాలు అయితే ఉండవు సార్. ఏకపక్ష నిర్ణయం ఖచ్చితంగా ఉండదు. రెండోది